Namastu.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు పెన్నా నది, మధ్యలో సువిశాలమైన మైదాన ప్రాంతం. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఎంతో అనువైన ప్రాంతం అది. ఎంతో మంది రైతులకు అన్నం పెట్టింది. ఆ రైతులే తరువాతి కాలంలో వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లారు. అంతేకాదు, దక్షిణాదిలో ఓ బలమైన సామాజిక వర్గానికి వేదికైంది ఈ ప్రాంతం. ఆ సామాజిక వర్గం రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి సాక్ష్యంగా నిలిచింది. ఏదైనా ఒక ప్రాంతం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటే అక్కడి నుంచి బలమైన సామాజిక వర్గాలు పుట్టుకొస్తాయి. ఇందుకు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు మన కళ్ల ముందున్నాయి. హర్యానా, పంజాబ్లో జాట్లు, గుజరాత్లో పటీదార్లు, మహారాష్ట్ర నుంచి మరాఠాలు, కర్ణాటక నుంచి లింగాయత్లు, ఇలా ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో బలమైన సామాజిక వర్గం ముందుకొచ్చింది. అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రాంతం చరిత్రలో ఓ వెలుగు వెలిగింది. ఎంతో మంది ప్రముఖులను దేశానికి అందించింది. అదే కమ్మనాడు. అవును, ఈ పేరు ఇప్పటి వారికి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ కమ్మనాడు అనేది ఓ ఘనమైన చరిత్ర. కమ్మ సామాజిక వర్గం బలంగా నిలబడడానికి దోహదం చేసిన ప్రాంతం అది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య ప్రాంతాన్నే ఒకప్పుడు కమ్మనాడు అని పిలిచేవారు. ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన పెన్నా నదులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేది. రెండు నదుల మధ్య ఉండడంతో సారవంతమైన నేలలకు ఈ ప్రాంతం వేదికైంది. ముందు వ్యవసాయానికి, ఆ తర్వాత వ్యాపారానికి కేంద్రమైంది. కమ్మనాడు పేరు వింటేనే మనకర్థమవుతుంది ఇది కమ్మలేలిన రాజ్యమని, కమ్మ సామాజిక వర్గం తలెత్తుకుని నిలబడేందుకు దోహదం చేసిన ప్రాంతమని. క్రీస్తు పూర్వం నుంచి ఎంతో ఘనమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంది ఈ నేల. బౌద్ధ మతం పరిఢవిల్లిన కాలంలో బౌద్ధ స్తూపాలు, హిందూ మతం వెల్లివిరిసిన సమయంలో శైవ, వైష్ణవాలయాలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. నదుల ద్వారా తేలిగ్గా నౌకాశ్రమాలకు చేరుకునే వీలు కలగడంతో వస్త్ర పరిశ్రమ, సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. ఈ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది కమ్మనాడు. ఇక చోళులు, విజయనగర రాజ్యాల కాలంలో మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకునేందుకు కూడా కమ్మనాడు అనువైన ప్రాంతంగా కలిసొచ్చింది. క్రీస్తు పూర్వం 228 ప్రాంతంలో మొదలైన శాతవాహనుల పాలనలో ఓ వెలుగు వెలిగింది కమ్మనాడు. ఈ ప్రాంత అభివృద్ధికి శాతవాహనుల పాలనలోనే తొలి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. శాతవాహనుల పాలనలో వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, ఇలా అన్ని రంగాల్లో కమ్మనాడు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఈ సమయంలోనే కమ్మనాడు సరిహద్దుల నుంచి విదేశాలకు వాణిజ్యం జరిగింది. వీరి పాలనలోనే తూర్పు తీర ప్రాంతాల గుండా విదేశీ వాణిజ్యం మొదలైంది. క్రీస్తు శకం 224లో చివరి పూలోమావి పాలన ముగిసేదాకా కమ్మనాడు శాతవాహనులకు వాణిజ్య కేంద్రంగా నిలిచింది. శాతవాహనుల పాలనా కాలంలోనే కమ్మనాడు ప్రాంతంలో భారీ బౌద్ధ స్తూపాలు నిర్మితమయ్యాయి. అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ వీటి ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. శాతవాహనుల పాలన ముగిశాక ఆంధ్ర ఇక్ష్వాకులు రాజ్యమేలారు. విజయపురి రాజధానిగా పాలన సాగించిన ఇక్ష్వాకుల కాలంలో కమ్మనాడు ప్రాభవం మరింత పెరిగింది. క్రీస్తు శకం 350వ సంవత్సరం నుంచి 100 ఏళ్ల పాటు పాలన సాగించిన ఇక్ష్వాకులు కమ్మనాడును మరింత అభివృద్ధి చేశారు. వీరు శైవులైన బౌద్ధ మతానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంలో ఎన్నో బౌద్ధ స్తూపాలు నిర్మించబడ్డాయి. అప్పటి విజయపురి, ప్రస్తుత నాగార్జున కొండ ప్రాంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. పల్లవుల పాలన క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం దాకా కూడా కమ్మనాడు కీలక భూమిక పోషించింది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పాలన సాగించిన తూర్పు చాళుక్యుల కాలంలో కూడా కమ్మనాడు ఒక ముఖ్యమైన ప్రాంతంగా వెలసిల్లింది. ప్రధానంగా తూర్పు చాళుక్యుల పాలనలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఎదిగింది కమ్మనాడు. వేంగి రాజధానిగా పాలన సాగించిన తూర్పు చాళుక్యులకు కమ్మనాడు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక చోళుల కాలంలో ప్రధానంగా 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకా పాలన సాగించిన మొదటి రాజరాజ చోళ, రాజేంద్ర చోళ పాలనలో కమ్మనాడు అప్రతిహతంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ, వ్యాపార రంగాల అభివృద్ధితో చోళులకు పెద్ద ఆర్థిక వనరుగా అండదండలందించింది కమ్మనాడు. 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం దాకా దక్షిణ భారతదేశాన్ని ఏలిన విజయనగర రాజుల పాలనలో కమ్మనాడు కీలక ప్రాంతంగా ఎదిగింది. విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరుగా నిలబడింది కమ్మనాడు. గోల్కొండ సుల్తానుల పాలనలో కమ్మనాడు ఎంతో కీలకంగా నిలిచింది. ఈ ప్రాంతం నుంచి భారీగా ఆదాయం ఆర్జించారు సుల్తానులు. ఇక బ్రిటిష్ పాలనా కాలంలో చేపట్టిన సంస్కరణలతో కమ్మనాడు దిశ దశ మారిపోయాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు రావడంతో వ్యవసాయం మరింత వృద్ధి చెందింది.
ప్రస్తుత కలల రాజధాని అమరావతిని కూడా కమ్మనాడు ప్రాంతంలోనే నిర్మిస్తూ ఉండడం చారిత్రక నేపథ్యంగా చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు ఎంతో ఆలోచించే ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. ఈ ప్రాంతం నుంచే ఎదిగిన కమ్మవారు ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఓ వెలుగు వెలుగుతున్నారు. రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాదు, వ్యాపారవేత్తలుగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అందుకే కమ్మవారికి కమ్మనాడు ప్రాంతమే తొలి గడప. ఇక 1050 ప్రాంతంలో పాలన సాగించిన కొనిదెన చోళ కాలంలో కమ్మనాడుకు స్పష్టమైన హద్దులేర్పడ్డాయి. కావలి నుంచి ఒంగోలు వరకు, నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగం ఇటు సత్తెనపల్లి, నరసరావుపేట్, వినుకొండ తాలూకాలు, గుండ్లకమ్మ నుంచి శ్రీశైలం దాకా, గుంటూరు జిల్లాలోని వెలనాడు, పాకాడు, అద్దంకి తదితర ప్రాంతాలు కమ్మనాడుగా విరాజిల్లాయి. ఘనమైన చరిత్ర సృష్టించాయి. శుభమస్తు సబ్స్క్రైబర్లు, వీక్షకులకు ఓ గమనిక. కమ్మనాడుకు సంబంధించిన సమాచారం మీ వద్ద ఏదైనా ఉంటే మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.